హాయ్ ఫ్రెండ్స్, చికెన్కి ధీటుగా టేస్టీగా చేసుకునే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఫ్రెష్గా తెచ్చిపెట్టుకున్న మష్రూమ్ని క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. పైన అంతా బ్లాక్గా ఉంటుంది కాబట్టి క్లీన్గా వాష్ చేసేసుకోండి. ఇది 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయినా అలాగే వాటర్తోనే పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, చిన్న స్మాల్ సైజ్ ఆఫ్ ఆనియన్ని సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఇక్కడ మన మసాలాకి ఒక పెద్ద ఆనియన్, ఒక మీడియం సైజ్ టమాటో, బండ పువ్వు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 చిన్న అల్లం ముక్కలు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని తీసుకొని ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలో కావలసిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. 3.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ 3 మినిట్స్ మళ్ళీ ఈ ఉప్పు కారం కరెక్ట్గా మసాలాకు పట్టేలాగా చూసుకున్న తర్వాత మనం సూప్కి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ చూసి వేసేసుకోండి. ఒక్కసారి మళ్ళీ 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఇందులో వేసేసుకొని 7 to 8 మినిట్స్ లో టు మీడియంలో కుక్ చేసేసుకుంటే టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చికెన్కి ధీటుగా ఉంటుందండి. మటన్ని చికెన్ని కూడా డామినేట్ చేసేలాంటి కర్రీ మష్రూమ్ కర్రీ. వెజ్ వాళ్ళకి బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. టేస్టీగా ఉంటుంది. రైస్తో కానీ చపాతీతో కానీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం బాగుంది. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి. వి ఆర్ 3 టాక్స్.